ఒకటి అతను చేసింది తప్పని అతన్ని కౌన్సిలింగ్ చేయడంతో పాటు అవసరమైతే ఫిల్మ్ ఇండస్ట్రీనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో ఏదో మిలిటరీకో అతన్ని అప్పచెప్తే ఒక సరైన దీని కిందకి వెళ్తాడు. ఏ టెర్రరిస్టులను ట్రాక్ చేయమని చెప్తే బాగా చేస్తాడు. అంటే సజ్జనారాయణ గారు ఇలా కూడా ఆలోచించారు. వాస్తవాన్ని సార్ సజ్జనారాయణ గారు ఈ మధ్యన ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల మీద చేస్తున్న వీడియోలు వాళ్ళని డైరెక్ట్ కేసులు పెడుతున్నారు నేరుగా. మన కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టారు, ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఇది కూడా ఆయన వల్లే అయ్యింది, ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది. ఇదే ఇప్పుడు ఎక్కువ ఈ సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి, డిజిటల్ అరెస్టులు ఎంత చెప్తున్నా సరే, మొన్నటి వరకు ఫోన్లో కూడా వచ్చేది అయినా సరే ఇప్పుడు మొన్న కూడా ఒక ఎమ్మెల్యేని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు కదా, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరు? లేదు చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. కానీ క్రైమ్ నేరస్తుడికి 40 మార్గాలు ఉంటాయి. సైబర్ క్రైమ్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే కదా, వాళ్ళు కంప్లైంట్ చేశాక వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే తప్పు. కానీ నిన్న కూడా అదేది దాని పేరేంటది ఇంకొక క్రైమ్ని కూడా వీళ్ళు పట్టుకున్నారు లేటెస్ట్ గా, సైబర్ క్రైమ్స్. అదేదో చివరికి మన ప్రత్యేకించి విద్యా సంస్థల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అట్లాంటి పోలీస్ యాక్టివిటీ చాలా సీరియస్గా ఉంది, సిన్సియర్గా చేస్తున్నారు. ఈ ఐబొమ్మ కేసులల్లా ఎథిక్స్ ఒక్కటే నడుస్తుంది. క్రైమ్ ఈజ్ క్రైమ్, బట్ ఎథికల్ గా వీళ్ళు కూడా చేస్తుంది తప్పే కదా. వాడు చేస్తుంది ఎథికల్ గా తప్పు, క్రైమ్ గా కూడా క్రైమే. కట్ నువ్వు నీ సినిమాల్లో విలనిజాన్ని హీరోయిజం చేయడం నువ్వు ఆపండి. మందు తాగడాన్ని, డ్రగ్స్ సేవించడాన్ని ప్యాషన్ కింద చూపించకండి. విచ్చలవిడి ఎంజాయ్మెంట్ ని ప్యాషన్ కింద చూపించకండి. మీరు కల్చరల్ డిజాస్టర్ ఎప్పుడైతే చేస్తున్నారో వీళ్ళు చేస్తున్న తప్పని కూడా అది ఫీల్ అవ్వడం. అది గుర్తించండి, కంటెంట్ లో కరెక్షన్ చేసుకోవాలి వాళ్ళు కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఐబొమ్మకు సంబంధించి అది నేరమా కాదా ఇదైతే పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. తప్పే, అది ఇల్లీగల్ వ్యవహారం.